హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసుకున్న కొన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి మీకు చూపించబోతున్నాను. సో వన్ బై వన్ ఒక్కొక్క డిజైన్ని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్కి నేను కంప్లీట్ నేవీ బ్లూ కలర్ని యూజ్ చేశాను, సిల్క్ థ్రెడ్ని. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లవర్ లీఫ్ మోడల్ వచ్చేటట్టు డిజైన్ చేశాను. 2 హ్యాండ్స్కి కలిపి 6 బ్యాంగిల్స్ అండ్ మిడిల్లో మట్టి గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉన్నాయి చిన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఎలా చేశాను అంటే ఫస్ట్ కంప్లీట్గా వైట్ కలర్ థ్రెడ్ అనేది చుట్టేశాను. వైట్ కలర్ థ్రెడ్ చుట్టిన తర్వాత నేను దానికి కంప్లీట్ గమ్ పెట్టేసి దానిపైన చిన్న పర్ల్స్ ఉంటాయి కదా, వైట్ పర్ల్స్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ పర్ల్, తర్వాత మిడిల్లో అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ని యాడ్ చేశాను. ఇంకా దీంట్లో ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, వైట్ పర్ల్స్, దాని చుట్టూ స్టోన్ లేస్ ఉంటుంది, ఆ స్టోన్ లేస్ని కూడా స్టిక్ చేశాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? చిన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇవి రామా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్. సో దీనికోసం నేనైతే యూస్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి పర్ల్స్ అనమాట. మిడిల్లో ఉన్నది పర్ల్, దాని చుట్టూ బాల్ చైన్ అండ్ దాని చుట్టూ వచ్చేసి పర్ల్ చైన్ అండ్ సీక్వెన్స్ ఉంటాయి కదా, గోల్డ్ సీక్వెన్స్ చమ్కీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కుందన్స్. ఒక హ్యాండ్కి 4 బ్యాంగిల్స్, 2 హ్యాండ్స్కి కలిపి 8 బ్యాంగిల్స్. బాగున్నాయి ఆ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఓన్లీ 2 బ్యాంగిల్స్ మాత్రమే. ఇవి ఏంటి అంటే ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ మన డ్రెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఫ్యాబ్రిక్తో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే కంప్లీట్గా బ్యాంగిల్కి ఇవి ఫ్లాట్ బ్యాంగిల్స్. ఇందాక చూపించినవన్నీ రౌండ్ బ్యాంగిల్స్, రౌండ్ కట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్. 2 టైప్స్ ఉంటాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో. దీనికోసం నేనైతే ఫ్లాట్ బ్యాంగిల్స్ని యూజ్ చేశాను. కంప్లీట్గా ఫ్యాబ్రిక్ చుట్టిన తర్వాత దగ్గరికి నెక్స్ట్ దానిపైన మనకి మిర్రర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్, అవి డైమండ్ షేప్లో ఉండే మిర్రర్స్ అనమాట. వాటిని స్టిక్ చేశాను ఒకదాని పక్కన ఒకటి. చాలా బాగున్నాయి ఇవైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్యాంగిల్స్. దీనికోసం నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్టోన్ చైన్, పర్ల్ చైన్ అండ్ రెక్టాంగులర్ షేప్ కుందన్. అండ్ ఈ సన్న బ్యాంగిల్స్కి యూజ్ చేసినటువంటివి ఏంటిదంటే వైట్ కలర్ షుగర్ బీడ్స్. సో ఇవి కూడా కంప్లీట్గా 6 ఉన్నాయి, 3 ఒక హ్యాండ్కి. ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ కడా బ్యాంగిల్. దీంట్లో నేను యూజ్ చేసిన కలర్స్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి మిడిల్లో జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి వైట్ స్టోన్ కుందన్ మిడిల్లో అండ్ దాని చుట్టూ పర్ల్ చైన్ అండ్ సైడ్స్కి వచ్చేసి స్టోన్ చైన్. ఈ బ్యాంగిల్ ఒకటైనా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్. దీంట్లో నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి మిడిల్లో లైన్ కోసం పర్ల్ చైన్ అండ్ సైడ్స్లో వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్. ఇవి స్టోన్ కుందన్స్ కావు, నార్మల్ కుందన్స్. ఒక హ్యాండ్కి 3 బ్యాంగిల్స్, 2 హ్యాండ్స్కి కలిపి 6 బ్యాంగిల్స్. మిడిల్లో మట్టి గాజులు వేసుకుంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. దీనికోసం యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి ఇవి స్టోన్ కుందన్స్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్. ఒక లోటస్ డిజైన్ అనేది చేశాను. అండ్ సైడ్స్కి వచ్చేసి అవి షుగర్ బీడ్స్, వైట్ అండ్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్. ఇవి కూడా సింపుల్గా ఒక్కొక్కటి వేసుకుంటే హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్. ఇవి కూడా 6 బ్యాంగిల్స్, 3 బ్యాంగిల్స్ ఫర్ ఈచ్ హ్యాండ్. అండ్ దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి పర్ల్ చైన్, బాల్ చైన్ అండ్ గోల్డ్ కలర్ సీక్వెన్స్. అండ్ మిడిల్లో చుట్టిన థ్రెడ్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అనమాట. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ కలర్ బ్యాంగిల్స్. దీనిపైన పింక్ అండ్ గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. దీనికోసం నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకొని దానికి కంప్లీట్గా క్లాత్ చుట్టాను.
వైట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పింక్ కలర్ ఉండే ఆ క్లాత్ ఫ్లోరల్ లాగా. సో అది ఆ క్లాత్ చుట్టిన తర్వాత దానిపైన లీవ్స్, గ్రీన్ కలర్ లీవ్స్ అండ్ ఒక స్ట్రింగ్ లాగా డ్రా చేసినాను. ఆ తర్వాత పర్ల్స్ ఉంటాయి కదా, వైట్ పర్ల్స్, అవి యూజ్ చేసినాను. తర్వాత గోల్డ్ కలర్ చిన్న కుందన్స్ యూజ్ చేసినాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. పెయింటింగ్ వేయకముందు చాలా సింపుల్గా ఉండే, యాక్చువల్గా అది ఫోటో లేదు. పెయింటింగ్ వేసిన తర్వాత చాలా బాగున్నాయి. కానీ మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ అనేది కాటన్ అయితే ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది కలర్ అనేది. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ బ్యాంగిల్స్. దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి గోల్డ్ సీక్వెన్స్ అండ్ వైట్ షుగర్ బీడ్స్ ఇంకా గోల్డ్ పర్ల్స్. ఇవి వచ్చేసి ఓన్లీ 2 బ్యాంగిల్స్ మాత్రమే. సింపుల్గా ఉండాలి అన్నప్పుడు ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఈ బ్యాంగిల్స్ని మన మట్టి గాజులలో మిడిల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్లో నేను యూజ్ చేసిన థ్రెడ్స్ వచ్చేసి ఆల్ కలర్స్ ఒక్కొక్క థ్రెడ్ అనేది తీసుకున్నాను. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్, స్కై బ్లూ. సో ఇలా అన్ని కలర్స్ని తీసుకున్నాను. ఈ విధంగా మల్టీ కలర్ అనేది అయిపోయింది, అది డిఫరెంట్ డిజైన్ అయ్యింది. అండ్ దీనికోసం నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి వైట్ పర్ల్స్ అండ్ మల్టీ కలర్ కుందన్స్ ఇంకా మిడిల్లో స్టోన్ కుందన్స్ వైట్ కలర్. సో ఇవి కూడా ఓన్లీ 2 బ్యాంగిల్స్ మాత్రమే. శారీస్ పైకనే కాకుండా డ్రెస్సెస్ పైనకి కూడా చాలా బాగుంటాయి వేసుకుంటే సింపుల్గా. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చిన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్. సో ఇవి చాలా బ్రైట్గా ఉన్నాయి రెడ్ కలర్. ఇవి కంప్లీట్గా 8 బ్యాంగిల్స్ అండి, ఒక్క హ్యాండ్కి 4 బ్యాంగిల్స్. అండ్ దీంట్లో నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి పర్ల్ చైన్, స్టోన్ చైన్, గోల్డ్ సీక్వెన్స్ అండ్ పెద్ద సైజు గోల్డ్ పర్ల్ కూడా, ఇంకా గోల్డ్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ స్మాల్ సైజ్ స్టోన్ కుందన్. నెక్స్ట్ నేను చూపించబోయే బ్యాంగిల్ వచ్చేసి ఈ బ్యాంగిల్. దీన్ని నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేశానండి. సో ఇది 2026 కదా, ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేసుకున్న బ్యాంగిల్ ఇది. అలాగే ఉంది, కాకపోతే మిడిల్లో అక్కడ స్టోన్స్ అనేవి కొంచెం రాలిపోయినాయి. ఇది స్టోన్ చైన్. ఇప్పుడు ఎలాగైతే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండ్లో ఉందో సేమ్ అలాగే ఉంటుండే అప్పుడు కూడా. ఏదైనా ఒక వస్తువుని చాలా కాలం మనం ప్రిజర్వ్ చేసుకొని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం వీటిని అని. అలాగే ఈ బ్యాంగిల్స్ మెమరీస్ కూడా నాకు అలాగే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో చూపించిన అన్ని బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ అనేవి కంప్లీట్గా నా ఓన్ క్రియేషన్ అండి, ఎక్కడ కూడా కాపీ కొట్టలేదు. ఒక్క డిజైన్ తప్ప, ఈ నేవీ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఈ ఒక్క డిజైన్ తప్ప. ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.